తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. జస్టిస్ ఆపరేష్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆపరేష్ జార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. హెచ్సీఏ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే లోతుగా సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు నిందితుల కస్టడీపై మల్కాజ్గిరి కోర్టులో విచారణ జరగనుంది. హెచ్సీఏలో జరిగిన ఆక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. క్రికెట్ అభివృద్ధి జరగకుండా వ్యవహరించిన జగన్మోహన్ రావుతో పాటు పలువురిపై ఫిర్యాదు దాఖలు చేశారు. ములుగు జిల్లాలో 5గురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన 5గురు మావోయిస్టులకు 25,000 రూపాయలు తక్షణ సాయాన్ని ఎస్పీ అందించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తరలిరండి అనే ప్రోగ్రాం ద్వారా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 73 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు తన దగ్గరికి ధైర్యంగా వచ్చి లొంగిపోవచ్చన్నారు. ఇద్దరు ఏసీఎం క్యాడర్ మావోయిస్టులకు 8 లక్షల చెక్స్ అందించారు. మావోయిస్టులకు వారి పేరుతో ఉన్న రివార్డ్స్తో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అందరికీ ఒక అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా ఆదివాసులు కానీ ఎవరు కూడా వాళ్ళకి ఎక్కువ సహకారం ఇవ్వడం లేదు. సో వాళ్ళు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. సో మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంది. మీరు సరెండర్ అవుతే డెఫినెట్లీ మీ రీహాబిలిటేషన్ భాగంగా మీకు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఐ వన్స్ అగైన్ అపీల్ టు ఆల్ ద క్యాడర్స్ టు సరెండర్ బిఫోర్ అస్. అండ్ ఇక్కడ ములుగు జిల్లాలో కానీ ఆదివాసీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా మావోయిస్టులకి సహకారం ఇవ్వకండి. భయంతో కానీ మీ నమ్మకంతో కానీ ఇస్తే అభివృద్ధి అనేది పొందరు. దయచేసి మీకు తెలిసిన వాళ్ళతో మీరు చెప్తే వాళ్ళని కూడా మీరు సరెండర్కి తీసుకురావాలని నేను కోరుతున్నాను. అన్ని సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అందరికీ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలల హక్కులకు సంబంధించి కమిటీ పునరుద్ధరణకు సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ పునరుద్ధరణకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా హైకోర్టు రిజిస్ట్రార్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉన్నారు. అంతేకాదు తగిన అర్హతలు కల వ్యక్తులను బాలల హక్కుల రక్షణ కమిటీకి సిఫార్సు చేయనున్నట్లు సెలక్షన్ కమిటీ చెప్పింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మంలో బీజేపీ ఎస్పీ మోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కోర్టు తీర్పులను గౌరవించని కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు.
విజయనగరం జిల్లా అభ్యుదయ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు ఘర్షణకు పాల్పడ్డారు. అది కాస్త ఒక విద్యార్థి మృతికి దారితీసింది. మృతుడు సుందరాడ కార్తికేయగా సిబ్బంది గుర్తించారు. మృతి చెందే అంతలా విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకుండా ఏం చేస్తుందని తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు శోక సందర్భంలో మునిగిపోయారు. కాకినాడ జిల్లా తుని కెనరా బ్యాంకు దగ్గర ఖాతాదారుల ఆందోళనకు దిగారు. బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్ గురైంది. తాకట్టు పెట్టిన బంగారం తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయమైందని తెలిపారు. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చిందని చెప్పారు. 5 నెలలు గడుస్తున్నా పట్టించుకొని బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్యూటీ చేసుకుంటారు మనం రోజు తెలియక బ్యాంక్ అయిపోయింది. క్లారిటీగా తెలియాలండి. మాకు ఏటని తెలియాలి. నాకు నెలలో రాసి ఇచ్చారు వస్తువులు. మాకు చెప్పుతానని ఇవాళ 5 నెలలు బట్టి చెప్తున్నారు. ఏం చేస్తారు ఇక్కడ? ఇద్దరు 9 ఉన్నారు. నువ్వు బయట మొత్తం ప్రాణం బ్యాంక్ చేసింది. కస్టమర్ ఎవరో కాదు. నేను మరి కోర్టుకు వెళ్ళి నేను అడగబెట్టి చూసుకుంది కదా. లెటర్ పెట్టుకుంటే ఉన్న బంగారం ఇచ్చేస్తారు. ఏదైతే మిస్ అయింది 2 గ్రాములు మిస్ అయిందో ఆ మిస్ అయిన బంగారం రేట్ కట్టి డబ్బులు కూడా ఇచ్చేస్తారు. 30 days ఇంట్రెస్ట్ తీసేస్తాం.
చెప్తారు కదా, వాడు బంగారం ఎన్ని రోజుల్లో ఇప్పిస్తారు? ఆల్రెడీ 1 వీక్ ఇచ్చేస్తారు. మీరు మా బంగారం మాకు ఇచ్చేమని మీరు ఎవరైతే లెటర్ పెట్టారో ఆ ఉన్న బంగారం మిస్ అయింది తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు. ఉన్న బంగారం మీరు 6 రోజులు మీకు కెనరా బ్యాంకు మేనేజర్ గారి నిర్లక్ష్యం, మేనేజర్ గారి నిర్లక్ష్యం, మేనేజర్ గారి నిర్లక్ష్యం, మేనేజర్ గారి నిర్లక్ష్యం. మా బంగారం మాకు, మా బంగారం మాకు, మా బంగారం మాకు. ఈ యొక్క బ్రాంచ్ విషయంలో 250 మంది బాధితులు ఉన్నారు. ఈ 250 మంది బాధితులు కూడా మేము యాక్చువల్గా మీకు సాల్వ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్గా మాకు ఏం జరిగిందో మీకు తెలియదు, మేము వేరే చోట నుంచి వచ్చాము. మేము కంప్లీట్గా ఎందుకు వచ్చాము అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ఏ విధంగా న్యాయం చేయాలని మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఒకటి, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మాకు సర్కిల్ ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంచెం లేట్ అవుతాయి. ఇవి మేము ఎంత ఫాలోఅప్ చేస్తున్నా కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ అయ్యి మనకి బయటకు వచ్చే టైంకి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక 50 మంది ఎదురుకొచ్చారు. ఏమని, సరే డబ్బులు ఇచ్చేయండి అని ఎదురుకొచ్చారు. బ్యాంకు కూడా వచ్చింది. అయితే నేను పంపించాను, ఇమ్మీడియట్గా పంపించాను. పంపించి 50 మంది పంపించాను. ఎందుకు పంపించాను అంటే కస్టమర్కి లేట్ అవ్వకూడదు. నా ఉద్యోగ ధర్మం ప్రకారం నేను ఎంత చేయాలి కస్టమర్ అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 50 మంది పంపించాను. పంపిస్తే మొన్న మాట్లాడినప్పుడు అంతా రెడీ అయిపోయింది అన్నారు. రెడీ అయిపోయిందంటే ఇప్పుడు నేను అలా లాక్కుని తీసుకొచ్చి ఇవ్వలేను కదా. వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చినట్టునే 50 మంది ఖాతాలో డబ్బులు వేసేస్తాను. ఎందుకంటే ఇక్కడే వేసేది అమౌంట్. పర్మిషన్ వచ్చిన వెంటనే మొన్న ఇద్దరికి ఇచ్చాం, ఇద్దరికే ఇవ్వగలిగాం. ఈ యొక్క బ్రాంచ్ విషయంలో కెనరా బ్యాంక్ వస్తే వస్తువులు లేవు, ఏదో గోల్డ్ మాల్ జరిగింది, మాకు కొంచెం టైం కావాలని కెనరా బ్యాంక్ రాసి ఇచ్చారు. ఈ 5 నెలల బట్టి నుంచి తిరుగుతుంటే కెనరా బ్యాంక్ చుట్టూ ఇస్తాం మీ వస్తువులన్నా ఇస్తాం రాసి ఇచ్చింది పట్టుకుని తిరుగుతున్నాం. ఇస్తామని చెప్తున్నారు తప్ప వస్తువులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే మీ వస్తువులు పోనీయి, మేము డబ్బులు కట్టేస్తాం తీసుకోండి అన్నారు. మేము ఫోన్ వస్తువులకు డబ్బులు కట్టండి తీసుకుంటాను అంటే ఈ 5 నెలల పాటు కూడా వడ్డీని మీరే చెల్లించాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము వడ్డీ చెల్లించమంటే మీరు నాకు రాసి ఇచ్చారు, మీ వస్తువులు టైం పడతాయని మేము వెరిఫికేషన్ చేసి మీ వస్తువులు మీకు ఇచ్చేస్తామని చెప్పారు. మేము వడ్డీ కట్టం ఫోన్ రేట్లకి మేము డబ్బులు తీసుకుంటాం, మేము అంగీకరిస్తే వడ్డీ కట్టండి అన్నారు. ఉన్న వస్తువులు కోర్టుకి వేసేసాం, కోర్టులో తేల్చుకోండి అన్నారు. మేము కోర్టులో ఎందుకు తేల్చుకుంటామని మీ కెనరా బ్యాంక్ లో పెట్టాం కదా వస్తువులు, మీరు సమాధానం చెప్పాలంటే బ్యాంక్ మేనేజర్కి ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే నాకు సంబంధం లేదు, కోర్టు మీదకి వెళ్ళిపోండి, కోర్టులో పడిపోండి అని చెప్తున్నారు. సార్ మాకు ఏదైనా సరే మీడియా ద్వారా మీరు ఏదైనా పరిష్కారం చేస్తారని మీ మీడియా అందరికీ గౌరవించాం. కెనరా బ్యాంక్ వస్తే వస్తువులు లేవు, ఏదో గోల్డ్ మాల్ జరిగింది, మాకు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వ్యవస్థలు కొంతమంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇదంతా ఏడాది కాలంలోనే చూసేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసిన అసలైన రికార్డు ఇదేనని ఎద్దేవా చేశారు. ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పారు. వైసీపీ నేతలు కార్యక్రమానికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు నీ కార్యకర్తలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వేహలను తిరిగేసి తగలబెట్టినట్లు ఇది గుర్తు తెచ్చుకోండి. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే. లీగల్గా ఏం చేయాలనో కేసులు దానికి తగినట్టు పెట్టారు జరిగిన దాని మీద. నువ్వేమి ఈరోజు చేస్తున్నావు, ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ వీడియో చూడండి. పోలీసులు బుజ్జగిస్తున్నారు. అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు శివ అంట పేరు. అతను పోలీసుల ముందు అందరినీ కొడుతున్నాడు. పోలీసులు అక్కడే ఉన్నారు, అతను ఏమనట్లేదు. ఇది వీళ్ళు కూర్చున్న రాము వాళ్ళు కూర్చున్న కారు, జెండా చూడు, కారుకి ఎట్లా చెప్పినారో రాళ్ళతో కొట్టి చూడు, జెండా చూడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఏం చేస్తున్నారంటే ఇది తాడు కట్టి లాక్కుపోవాలని చూస్తున్నారు. చూడు ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాస్తా ఉన్నారు. ఎవడు రాకూడదు. మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం. గొంతు ఎత్తడానికి వీళ్ళు తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు అది చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఇది ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో
వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలని ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఆ రోజు నీ కార్యకర్తలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. నెల్లూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడి చూడలేదన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు కూటమి నేతలు కూడా ఈ దాడిలో భాగస్వాములే అని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేయలేదు అని అనిల్ కుమార్ ఆరోపించారు. పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు, లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది. 1 ఇయర్ ఓపిక పట్టాను, ఎందుకులే ఆ అమ్మాయి కదా, ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను. దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో. ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనిల్ గారు, చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది. ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. జరిగిన రోజు రాత్రి, నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్ బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇళ్ళంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా, నీకంత అనుభవం లేదు, రావడం ఎమ్మెల్యే అయిపోయినావు, రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను. అప్పుల విషయంలో పీజీ చేశాడు, పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు, లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది. 1 ఇయర్ ఓపిక పట్టాను, ఎందుకులే ఆ అమ్మాయి కదా, ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను. దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో. ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనిల్ గారు, చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది. ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. జరిగిన రోజు రాత్రి, నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్ బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇళ్ళంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. వనపర్తి జిల్లా పెద్దమండిలో దారుణం చోటు చేసుకుంది. మద్దిగంట్ల గ్రామంలో భార్య కొట్టడంతో భర్త మృతి చెందాడు. పశువుల కాపరి మణిగళ్ల గోటయ్య మద్యం మత్తులో భార్య అలివేలమ్మతో ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కోపంతో ఆమె కర్రతో భర్తపై దాడి చేసింది. దీంతో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కోటయ్య మేనత్త రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాములమ్మ, వైఫ్ ఆఫ్ రమేష్, 50 years, చిన్నగుట్టపల్లి, ఆమె కంప్లైంట్ మేరకు ఆమె సొంత సోదరుడు మరిగిళ్ళ కోటయ్య, అతను తలకు దెబ్బతగలటం వల్ల 2 చెవుల్లో నుంచి రక్తం వస్తూ పడి చనిపోయినాడనే దాని మీద గ్రామస్తులు ఆమె వాళ్ళ వదిలిని గట్టిగా నిలదీయగా ఆమె నాకు తాగి నాతో గొడవ పడుతుంటే నేనే కొట్టి చంపినా అని చెప్పిందని చెప్పి ఫిర్యాదు మేరకు మరిగిళ్ళ అలివేలు మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూస్ టీమ్తో సహా క్రైమ్ సీన్కి వెళ్ళటం, అక్కడ మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మన సాక్షులు, తర్వాత అక్కడ పరిసరాలు, తర్వాత అక్కడ మనకు దొరికినటువంటి మెటీరియల్ని బట్టి అక్కడ అలివేలు తరచుగా తనతో గొడవపడుతున్నాడు అనే ఉద్దేశంతో ఎట్లయినా అతన్ని అతని నుంచి ఆ బాధ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారమే తల తీసుకొని తల మీద బలంగా కొట్టి గోడకేసి తలని గుద్దటం వల్ల 2 చెవుల నుంచి రక్తం వచ్చి చనిపోయినట్టుగా తెలిసింది. తారీఖు రోజున సాయంత్రం 7:30 గంటలకు రాములమ్మ, వైఫ్ ఆఫ్ రమేష్, 50 years, చిన్నగుట్టపల్లి, ఆమె కంప్లైంట్ మేరకు ఆమె సొంత సోదరుడు మరిగిళ్ళ కోటయ్య, అతను తలకు దెబ్బతగలటం వల్ల 2 చెవుల్లో నుంచి రక్తం వస్తూ పడి
భర్త చనిపోయి ఉన్నాడనే దాని మీద గ్రామస్తులు ఆమె వాళ్ళ వదిలిని గట్టిగా నిలదీయగా ఆమె నాకు తాగి నాతో గొడవ రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని, విద్యార్థులను, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. నల్గొండ వాసిని కావున తన మొదటి పర్యటన ఇక్కడ ప్రారంభిస్తానని తెలపడంతో దానికి పార్టీ అనుమతించిందని తెలిపారు. ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటిగా ఏదైతే మేము ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళారులు కూడా మొదలుపెట్టారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.